రైతుల ఖాతాలోకి డబ్బులైతే పడుతున్నాయి. మీకు డబ్బులనేది వస్తాయా రావా? ఎప్పటి నుంచి ఎంత మొత్తంలో డబ్బులనేది మీ ఖాతాలోకి క్రెడిట్ కాబోతుంది? కంప్లీట్ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను ఫ్రెండ్స్. రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనకు వర్షాలు అనేది కురవడంతో అందరూ కూడా పొలం పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో అటువంటి రైతులందరికీ కూడా కొంత రైతు బంధు డబ్బులను కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. అయితే రీసెంట్లీ ఈసీ అనేది పర్మిషన్ అనేది ఆపివేయడంతో ఈ యొక్క ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకు రైతుల ఖాతాలోకి డబ్బులు వేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు మనకు 3వ తేదీన రిజల్ట్స్ అయితే ప్రకటించబోతున్నారు. రిజల్ట్స్ అనేది వచ్చిన వెంటనే ఎవరు గెలిచినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, బీఎస్ఆర్ పార్టీ గెలిస్తే రైతు బంధు పథకం అయితే అమలు చేస్తారు. అలాగే కాంగ్రెస్ కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా రైతు భరోసా పథకం కింద అమలు చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రైతులు తమ యొక్క పొలాలన్నింటినీ కూడా రెడీ చేసుకుని వ్యవసాయానికి మనకు ముందుకెళ్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడా కూడా అప్పులు చేయకుండా కొంత అమౌంట్ కనుక వాళ్ళకి అందించినట్లయితే నేరుగా వాళ్ళు పంట పెట్టుబడి కింద అప్పులు లేకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ ప్రభుత్వం గెలిచినా సరే, అంటే ఏ పార్టీ గెలిచినా సరే ఖచ్చితంగా దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా రైతులకు ఎవరైతే ఉంటారో అర్హులు వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా డబ్బులు అయితే వేస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ కానీ గెలిచినట్లయితే మనకు 5,000 రైతు బంధు కింద అయితే వేస్తారండి. ఇన్ కేసు మనకు కాంగ్రెస్ కనుక గెలిచిందనుకోండి, కాంగ్రెస్ వచ్చేసి 7,000 కానీ 7,500 రూపాయలు కానీ సో మనకు రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత కింద అయితే వేస్తారు. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మరో రేపటి నుంచి అయితే అందరి ఖాతాలకు డబ్బులు క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.